నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాసం 23వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మకర రాశిలో శ్రవణ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడే. మకర రాశి అధిపతి శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనేది చెప్పటం. ఈ ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా వన్ వర్డ్ కీవర్డ్స్ మాత్రమే చెప్పటం. ఇవి అందరికీ వర్తించకపోయినా జన్మజాతకంలో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా యాక్యురేట్గా ఉంటాయి ఫలితాలు. వారు చేసుకోవాల్సిన దేవతార్చన కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు, ఆర్థిక లాభాలు ఉంటాయి. శివారాధన శుభకరం ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి కూడా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కూడా పర్వాలేదు. శివుడికి తెల్లని పూలతో పూజించండి ఈరోజు. మిథున రాశి. ఈరోజు వీరికి కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూలం అని చెప్పచ్చు. ఆవేశ నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది వీరికి పరిహారంగా ఆవేశ నిర్ణయాలు చేయొద్దు. కర్కాటక రాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కొద్దిపాటి శ్రద్ధ పెట్టండి. ప్రయాణాలు అయితే లాభిస్తాయి అనేది చెప్పచ్చు. మానసిక ఒత్తిడి కొద్దిపాటి ఉంటుంది అనేది చెప్పటం. ఇక సింహరాశి. పనిపై దృష్టి పెట్టండి. ఖర్చులు అదుపు చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. మిగతా అన్ని చాలా శుభంగా ఉన్నాయి ఈ సింహరాశి వారికి. కన్యా రాశి. ఆర్థికంగా ఉద్యోగపరంగా అనుకూలం. ప్రయాణాలు లాభిస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి, ఇంకా మంచి శుభకరంగా ఉంటుంది. తులారాశి. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. శివారాధన మంచిది ఈ రోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ పనుల్లో శ్రమ, నిర్ణయాలలో అప్రమత్తత, పేదలకు దానం, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ధనుసు రాశి. సూర్యుడికి, కుజుడికి, శుక్రుడికి ఈ అన్నిటికీ కూడా అనుకూలం ఉన్న అధికారిక పనుల్లో వేగం అవుతుంది. ధార్మిక కార్యక్రమాలపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. ఈ ధనురాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా మకర రాశి. చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. విష్ణువుని పూజించండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి. ఈ రాశికి వీరికి గ్రహబలం కొద్దిపాటి తక్కువగా ఉంది. పెట్టుబడులు లాభిస్తాయి. శివారాధన మంచిది అనేది సూచిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి అనేది. మీనరాశి. అన్ని ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. కుటుంబంలో జాగ్రత్త. అత్యాశతో పెట్టుబడులు మాత్రం ఈరోజు అవాయిడ్ చేయండి, పెట్టద్దు. ఇది ద్వాదశ రాశుల వారికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజనో సుఖినో భవంతు. శుభం.